ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి మాటను తెలియజేస్తున్నారు. అదేదనగా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తాం. ఒకటి, వెంబడించాలి, క్రీస్తుని వెంబడించాలి. రెండు, సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఈ రెండు విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతాం. నేడు చూస్తూ ఉంటే మనం వెంబడించేవారు ఒక ప్రక్కన ఉంటారు, సిలువను ఎత్తుకొని నడిచేవారు ఒక ప్రక్కన ఉంటారు. అయితే సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడించేవారు మాత్రమే జీవ మార్గంలో ఉంటారు. రెండు రకాలైనటువంటి గుంపులు వారి దృష్టికి వారు భక్తులుగా, వారి దృష్టికి వారు దేవుని మార్గంలో నిలిచి ఉన్నవారుగా, భ్రమపరచు ఆత్మచేత నింపబడిన వారుగా, నడిపించబడిన వారుగా ఉంటారు. వారిలో ఉండేటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఏదనగా వెంబడించడం, అనగా మందిరానికి వెళ్ళడం, క్రీస్తుని ఎరిగి ఉండడం, కానుకలు సమర్పించడం, ప్రార్థన చేయడం. ఇక్కడ వరకు వెంబడిస్తున్నారు, బైబిల్ను పట్టుకుంటున్నారు, క్యాలెండర్ వాక్యాన్ని చదువుతున్నారు, నామకార్థంగా భక్తిలో కొనసాగుతున్నారు. మరొక గుంపు సిలువను ఎత్తుకున్నారు, అనగా శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఎన్ని వచ్చినా సరే సరిగా సిలువను ఎత్తుకుని ఉన్నారు. కానీ వారు దేని నిమిత్తం అవమానాలు పడుతున్నారు, దేని నిమిత్తం నిందలు అనుభవిస్తున్నారు, దేని నిమిత్తం అవమానాలను అనుభవిస్తున్నారు, దేని నిమిత్తం హింసించబడుతున్నారు, ఆ సత్య మార్గాన్ని, సత్య దేవుడిని అయినటువంటి క్రీస్తును విడిచిపెట్టి సిలువను మాత్రం మోస్తూ ఉన్నారు. కానీ నేడు ఈ వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నటువంటి విషయం ఏదనగా మీరు వెంబడించాలి మరియు సిలువను ఎత్తుకొని వెంబడించాలి. అది నన్ను మాత్రమే, జీవ జలపు ఓటైనటువంటి నిత్య జీవపు మార్గపు ద్వారమైనటువంటి జీవాధిపతి అయినటువంటి నన్ను మాత్రమే మీరు వెంబడించాలి. కనుక సిలువను ఎత్తుకొని ఉన్న సరైన త్రోవలో నడిపించబడకపోయినా, లేదా దేవుని మార్గంలో ఉన్నానని చెప్పుకుంటూ సిలువను ఎత్తుకోకపోయినా, ఈ రెండు విషాదకరమైనటువంటి విషయాలే. కనుక నేటి దినాన మనం మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. ఇంకా మనం చూస్తాం మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ మరొక కోణమును మనం చూస్తాం. తనను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొనుట. మొట్టమొదటగా సిలువను ఎత్తుకొనుట అనగా ఏమి అనే విషయాన్ని మనం ధ్యానిస్తాం. ప్రభు అయితే సిలువను మోసారు. ఇంచుమించుగా 100 నుండి 150 కిలోల బరువు ఉండేటువంటి చెక్కతో చేయబడినటువంటి, మ్రానుతో చేయబడినటువంటి సిలువను ఆయన మోసారు. మరి మనము కూడా అటువంటి సిలువను మోయాలా అంటే కానే కాదు. మరి ప్రభు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు అని ఏ సిలువను గూర్చి సెలవిస్తున్నారు అన్నట్లయితే, ప్రభువు మోసిన సిలువ దేనికి సాదృశ్యంగా ఉన్నది? లోక పాపమును గూర్చి నా పాపముల భారమును ఆయన సిలువ అనేటువంటి సూచనగా ఆయన మోసి ఉన్నాడు. మరి మనము మోయవలసినటువంటి సిలువ ఏది? సిలువను గురించి ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తా. సిలువ అనేది ఒక ఆకారంతో చేయబడినటువంటి, ఒక కదలికలేనటువంటి, నిశ్చలంగా ఉండేటువంటి ఒక వస్తువు. అయితే సిలువను ప్రభు ఎత్తుకున్నారు. దాని అర్థం అది దానంతట అది జరగలేదు, దానంతట అది నడవలేదు, దానంతట అది ఏది చేయలేదు. పాపను మాత్రం సిద్ధపరిచింది నరకానికి తీసుకెళ్ళడానికి. నరకంలో వెళ్ళడానికి మూల కారణంగా సిలువ ఉంది, ఆ పాపం ఉంది. కనుక ప్రభు ఆ సిలువను, ఆ పాప భారాన్ని మోసి సిలువకు ఆయన కొట్టబడిన వాడిగా, దానికి కట్టి ఎత్తబడిన వాడిగా ఉన్నాడు. ఆ సిలువలో ఆ పాప నిమిత్తం తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తంగా అర్పించిన వాడు. అయితే నేటి దినాన మనం ఎత్తుకోవాల్సినటువంటి సిలువ ఏదనగా, ఏదైతే మనము నడిపించకుండా నడవదో, ఏదైతే అది మన బాధ్యత, ఇది ఖచ్చితంగా మనం మొయ్యాలి అని చెప్తుందో, ఏదైతే మన సహాయం కొరకు ఎదురు చూస్తుందో, ఏదైతే నీవు తప్ప ఇది ఎవరు చేయలేరు అని మన కొరకు ఎదురు చూస్తుందో, ఆ పని చేయడమే సిలువను ఎత్తుకోవడం. ఉదాహరణకు, కుటుంబాన్ని పోషించడం సిలువ ఎత్తుకోవడం, పిల్లలను చదివించడం సిలువ ఎత్తుకోవడం, భార్యను క్షేమంగా చూసుకోవడం సిలువను ఎత్తుకోవడం, భర్తను మర్యాదగా, గౌరవప్రదంగా, ప్రేమగా చూసుకోవడం సిలువను ఎత్తుకోవడం, తల్లిదండ్రులను గౌరవించడం సిలువను ఎత్తుకోవడం, ఉద్యోగానికి వెళ్ళడం సిలువను ఎత్తుకోవడం, ఉద్యోగంలో ఉన్నటువంటి ఆ వృత్తిపరమైనటువంటి పనులను నిర్వర్తించడం సిలువను ఎత్తుకోవడం, వ్యాపారం చేయడం, వ్యాపారం ప్రారంభించిన వారు వ్యాపారాన్ని సకాలంలో తెరిచి ఉంచడం సిలువను ఎత్తుకోవడం, దానికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు అమ్మకాలు చేయడం సిలువను ఎత్తుకోవడం, మరియు ఆత్మ సంబంధంగా
విధంగా చూసినట్లయితే రక్షణ పొందుకొని ప్రతిదినం ప్రార్థన చేయడం అనేది సిలువను ఎత్తుకోవడం, ప్రతిదినం వాక్యం చదవడం అనేది సిలువను ఎత్తుకోవడం, ప్రతిదినము దేవుని వాక్యాన్ని వినడం అనేది సిలువను ఎత్తుకోవడం, సంఘంలో అంటుకట్టబడడం అనేది సిలువను ఎత్తుకోవడం, దేవుని సన్నిధికి మానక సహవాసంలో చేరడం అనేది సిలువను ఎత్తుకోవడం. కనుక మనము ఎత్తుకోవలసినటువంటి సిలువ ఏదనగా ఇదే. పిల్లలు చదువుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారిని చదివించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. భర్తను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత భార్యదే. భార్యను ప్రేమగా క్షేమంగా చూసుకోవడం ఆ బాధ్యత భర్తదే. వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఆ యజమానిదే. ఉద్యోగంలో నమ్మకంగా ఉండడం ఆ ఉద్యోగస్తునిదే. ఇది సిలువను ఎత్తుకోవడం. మరియు ఈ సిలువను జాగ్రత్తగా ఎత్తుకోవాలి. ఎక్కడ కూడా ఈ సిలువను మనం విడిచిపెట్టకూడదు. ఇది భారంగా ఉన్నది, ఇక నేను పిల్లలను చదివించలేను. ఇది నాకు భారంగా ఉన్నది, ఇక నా భార్యతో నేను ఉండలేను. ఇది నాకు భారంగా ఉన్నది, ఇక నేను నా భర్తతో ఉండలేను. ఇది భారంగా ఉన్నది, ఇక నేను నా తల్లిదండ్రులతో ఉండలేను. ఇది భారంగా ఉన్నది, ఈ వ్యాపారాన్ని నేను చేయలేను. ఇది భారంగా ఉన్నది, ఇక నేను ఉద్యోగానికి వెళ్ళను. ఇది భారంగా ఉన్నది, ఇక నా బంధువులతో రక్త సంబంధికులతో నేను కలవను. ఇది భారంగా ఉన్నది, ఇక నేను సహవాసానికి సన్నిధికి చేరను. దేవునికి ప్రార్థన చేయను, వాక్యాన్ని చదవను, ఉపవసించను, వాక్యాన్ని వినను అని విడిచిపెడితే సిలువను విడిచిపెట్టిన వారుగా మిగిలిపోతారు. అందుకే వాక్యం సెలవుస్తుంది, సిలువను ఎక్కడా కూడా విడిచిపెట్టకూడదు. ఇప్పుడు ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించే విషయంలో అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ప్రభు అంటారు, నన్ను వెంబడించిన వాడు తనను తాను ఉపేక్షించుకోవాలి. సిలువని ఎత్తుకొని నమ్మకంగా బాధ్యతగా భారంగా నడుస్తున్న వ్యక్తులను చూసినప్పుడు అనేకులు, నువ్వు అంత గొప్పగా ఎదగలవా? నీ ఉద్యోగంలో నువ్వు ఎదగలవా? నీ వ్యాపారంలో నువ్వు ఆశీర్వాదాన్ని చూడగలవా? నీ పిల్లలను ఇంతకంటే మంచి చదువు చదివించగలవా? నీ స్తోమతకి, నీ స్థాయికి, నీ చదువుకి, నీ ఉద్యోగానికి, నీ సంపాదనకు, నీ ఆదాయానికి నువ్వు చేస్తున్నటువంటి పని నీకు మించినట్టుగా కనిపించట్లేదా? ఇది నువ్వు ఎంతకాలము చేయగలవా అని నిరాశపరుస్తూ ఉంటారు. అయితే ఇది ఆయనను వెంబడించే క్రమంలో వచ్చేటువంటి అవమానాలు. ఆ సమయంలో మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. వారు అనదానికి వీరు అనదానికి మనము స్పందిస్తూ వాద ప్రతివాదనలు మనము చేయలేకూడదు. మనల్ని మనం ఉపేక్షించుకొని, అనగా వాక్యం సెలవిస్తుంది, మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారైతే క్రీస్తుతో కూడా లేపబడతారు. మనము క్రీస్తుతో సిలువ వేయబడిన వారంగా, అనగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మన శరీర తత్వం, పాప క్రియలు మనలో ఇక పని చేయకూడదు. లోక ఆశలు మనల్ని ప్రభావితము చేయకూడదు. లోక సంబంధిత సహవాసాలు మనల్ని ప్రభావితము చేయకూడదు. ఈ విషయాల్లో మనం సిలువ వేయబడాలి. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. పాపం మరలా ప్రలోభపరచడానికి, ప్రేరేపించడానికి, పడవేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అయితే ఆ విషయంలో మనం ఉపేక్షించుకున్న వారంగా, అంటే ఇక మన శరీరం పాప విషయమై మరణించినదిగా మనము చూచుకోవాలి. ఇది మనల్ని మనం ఉపేక్షించుకోవడం. ఇప్పుడు నిత్య జీవానికి తీసుకెళ్లేటువంటి జీవ మార్గమైనటువంటి క్రీస్తును మాత్రమే మనం వెంబడించాలి. ఇక ఎవరిని వెంబడించినా అది జీవ మార్గానికి, పరలోక రాజ్యానికి చేర్చదు. కొందరు చూస్తూ ఉంటే ఎన్ని అవమానాలు, నిందలు, అపహాస్యాలు వచ్చినా సిలువను జాగ్రత్తగా ఎత్తుకుంటారు. కానీ వారు వెంబడించేది మాత్రం తోడేళ్లను అన్న సంగతి వారు గుర్తెరగరు. వారు వెంబడిస్తున్నది క్రీస్తు విరోధిని అని వారు అంగీకరించలేరు. వారు వెంబడిస్తున్నది నరక మార్గమైనటువంటి సాతాను క్రియలను అన్న సంగతి వారు ఆలోచించరు. అందుకే ప్రభు, మీరు నన్ను మాత్రమే వెంబడించాలని సెలవిస్తున్నారు. ఆయనను వెంబడిస్తేనే ఈ సిలువ మోసే ప్రక్రియలో వచ్చేటువంటి అవమానాలకు, నిందలకు మెండైనటువంటి ప్రతిఫలము, ఆశీర్వాదము, దీవెన ఆయన కలుగు చేస్తారు. మనం లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా చూస్తాం. అక్కడ రాయబడి ఉంటుంది, ప్రతి దినము సిలువను ఎత్తుకోవాలని. అనగా ఏ రోజుకు ఆ రోజే మనం సిలువను ఎత్తుకోవాలి. ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం మారు మనసు పొందుకున్నాను, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నాను, ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం మారు మనసు పొందుకున్నాను అని అనుకునేకూడదు. ప్రతిరోజు మన సిలువను మనం ఎత్తుకోవాలి. ప్రతిరోజు వేకువజామున లేచిన సమయం నుండి, ప్రభువా ఇదిగో ఈ దినమున నేను మోయవలసినటువంటి సిలువను చక్కగా మోయుటకు, క్రమంగా మోయుటకు, బాధ్యతగా భారంగా మోయుటకు, నీ దృష్టికి యథార్థంగా, నమ్మకంగా ఆ సిలువను మోసి నేను నడవలసిన, నేను వెళ్ళవలసినటువంటి గమ్యానికి చేరుటకు నాకు సహాయం దయచేయండి అని మనం ప్రార్థించుకోవలసిన వారమై ఉన్నాము. ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజే కుటుంబ బాధ్యత, ఏ రోజుకు ఆ రోజే ఆధ్యాత్మిక వృద్ధి, ఏ రోజుకు ఆ రోజే సహవాసము, ఏ రోజుకు ఆ రోజే వాక్యము, ప్రార్థన, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, బంధము, ఐక్యత, ఇవన్నీ ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు మనం క్రొత్తగా అప్పటికప్పుడు మరలా సిలువనెత్తుకుంటూ ఆ రోజు దినమంతా మోస్తూ నమ్మకంగా మనం ముందుకు సాగిపోవాలి. కొందరు చూస్తూ ఉంటే రోజు పని చేస్తున్నాను, ఈ రోజు కూడా చేయాలా, రోజు ప్రార్థన చేస్తున్నాను, ఈ రోజు కూడా చేయాలా, ప్రతి వారం మానకుండా మందిరానికి వెళ్తాను, ఈ వారం కూడా వెళ్ళాలా, ఎప్పుడు నమ్మకంగా ఉంటాను, ఈ సందర్భంలో కూడా నేను నమ్మకంగా ఉండాలా, జీతం ఇచ్చినప్పుడల్లా నమ్మకంగా నేను కానుకిస్తున్నాను, కానీ ఈ నెల కూడా నేను నమ్మకంగా ఇవ్వాలా, ఒకసారి తప్పితే ఏమైంది, ఒకరోజు మర్చిపోతే ఏమైంది, ఒకసారి మార్గం తప్పితే ఏమైంది, ఈ ఒక్కసారి కదా చేస్తుంది, ఇంకొకసారి నేను చెయ్యలే అని అనుకుంటూ ఉన్నట్లయితే సిలువను ఎత్తుకోవడం మానేసి ఆ సిలువను ప్రక్కన
పెట్టి నడుస్తున్నారు అన్న సంగతి వాస్తవం. కనుక నా ప్రియ సహోదరులారా, వాక్యం వింటున్నటువంటి నీతో నిమిత్తం మనందరితో ప్రభు సెలవిసినటువంటి మాట, మనము సిలువను ఎత్తుకోవాలి మరియు మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ప్రతిరోజు సిలువను ఎత్తుకోవాలి. ఆయనను మాత్రమే మనం వెంబడించాలి. నిత్యరాజ్యానికి మనం వారసులము కావాలి. అనేకమైనటువంటి దుర్మార్గపు సాతాను క్రియలను మనల్ని బలోపేతం చేయడానికి, ఆకర్షించడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ఉచ్చులు, వలలు వేస్తూ ఉంటారు. వాటిలో మనం పడక సత్యమునకు సాక్షులుగా మనం నిలబడాలి. సత్యమును మనం గుర్తిరిగి ఆ మార్గంలో మనం నడవాలి. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా ఇప్పటివరకు నీ కృపలో భద్రపరిచి వాక్యం ప్రతి వారిని మీరు రెండాలుగా దీవించండి. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ సిలువను ఎత్తుకున్న వారుగా, తమను తామును ఉపేక్షించుకున్న వారుగా, ప్రతిరోజు సిలువను ఎత్తుకొని నిన్ను మాత్రమే వెంబడించేవారుగా, నీ వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా విని ఆ ప్రకారం జీవించినట్లుగా సహాయం చేసి వర్ధిలింప చేయని వారి ప్రతి అవసరతను, అక్కరను నీ మహిమశలు తీర్చి రాకడకు రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.